వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డబుల్ బెడ్రూమ్ బాధితులకు అండగా మాజీ మంత్రి ఎర్రబెల్లి. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, మాదక ద్రవ్యాల నిర్మూలనకై అవగాహన సదస్సు. అరాచకాలు భరించలేక పటాన్ చెరువు రిపోర్టర్ను చెట్టు కట్టేసి ప్రజాకోర్టులో శిక్షించిన గ్రామస్తులు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అమలాపురంలో 3K రన్. పాఠశాలలో చెత్త ఊడుస్తూ స్వీపర్లుగా మారిన విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జంగామ జిల్లా కలెక్టర్కు ఎల్లారాయిని తొర్రూరు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో కలిసి వినతి పత్రం అందించి నిరుపేదలకు న్యాయం చేయగలరని కోరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నిరుపేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గుంజుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, పార్టీలకు అతీతంగా గ్రామ సభలో అభ్యర్థులను ఎంపిక చేశామని, డబుల్ బెడ్రూమ్స్ లో ఉన్నవారు పేదలే అన్నారు. పేదలకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, పేదల పక్షాన పోరాడతామని, న్యాయం జరిగే వరకు కొట్లాడతామని అన్నారు. వీళ్లను న్యాయం చేయమని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఓకే అన్నారు. ఆ సర్టిఫికెట్లు 100% వాళ్ళ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినవి ఉంటే, గతంలో ఎంఆర్ఓ సెలెక్షన్ చేసి ఉంటే తప్పకుండా నేను ఖాళీ చేయాలని కూడా హామీ ఇచ్చాను. కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తే వారు ఓకే అన్నారు. దయచేసి నేను ఒకటే ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి కార్యక్రమం బంద్ పెట్టండి, ఉన్న వాటిని కాపాడాలి. కొత్త తెస్తుంది ఏంటి నేను రిక్వెస్ట్ చేసేది చాలా ఉన్నాయి తెచ్చేది. పాలకుర్తి డెవలప్మెంట్ అయ్యేందుకు హాస్పిటల్ అగ్ని ఉన్నది, 50 పడకల హాస్పిటల్ అగ్ని మంజూరై ఉన్నది. టూరిస్ట్ హోటల్ ఉన్నది, 25 కోట్లతో రోడ్లు డెవలప్మెంట్ కోసం పెట్టాను. కాలువ పనులు పూర్తి కాలేదు. బొమ్మర పోతున్నది అగ్ని ఆగింది. పాలకుర్తి టెంపుల్ అగ్ని ఆగిపోయింది. రిజర్వాయర్లు ఆగిపోయినాయి. 8 నెలల పట్టిన వరకు పనులు నడుస్తలేవు. వలిమిడి టెంపుల్ అగ్ని ఆగిపోయినాయి. కొడకళ్ళ టెక్స్టైల్ పార్క్ ఆగిపోయినాయి. దయచేసి అన్నీ ఆగిపోయినాయి. రోడ్లు ఆగిపోయినాయి, చెక్ డ్యామ్లు ఆగిపోయినాయి, రిజర్వాయర్లు ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. దయచేసి దాన్ని పూర్తి చేసేటట్టు పడండి, అన్నీ పూర్తి చేసే ఏర్పాటు చేయండి. కానీ ఉన్న వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేయకూడదు. పాలకుర్తిలో రవీంద్ర భారతిగా పెద్ద ఒక హాల్ కట్టించారు, కళ్యాణ మంటపం కేసీఆర్. అది పూర్తయింది, ప్రారంభోత్సవం కూడా అయింది. దాన్ని ఇప్పుడు అద్దాలన్నీ 10 ఉన్నాయి. వీటిని అన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయండి, కాపాడే ప్రయత్నం చేయండి. కానీ ఉన్న వాటినే తలకాయలు పెట్టి వాళ్ళ తగాదాలు పెట్టి దయచేసి పని చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. పాలకుర్తి మంచిగా డెవలప్మెంట్ అయింది, దాన్ని కాపాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆంధ్ర నుంచి వచ్చి 10 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు ఉన్నట్టుండి బంఫర్ జోన్లో ఉంది, కూలగొట్టేస్తామంటున్నారు. ఇంకా 10 ఏళ్ళు ఈఎంఐలు ఉన్నాయి. ఈఎంఐ కట్టకపోతే మా మీదే కేసు వేస్తామని అంటున్నారు. మాకేం చేయాలో అర్థం కూడా కావట్లేదు అంటున్న హైదరాబాదితురాలు. మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని. పెళ్ళైనందుకు అత్తవారింటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే దీనికి ఒక 2 years రెంట్ అవసరం. తర్వాత ఓకేలే, ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు. ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే, ఈఎంఐ కట్టకపోతే మా మీదే రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్ గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదని బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి. అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మనకంటూ ఒక అవన్నీ కష్టాలు డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం. మా పిల్లలకు చెప్తున్నాం, మేము ఈ స్టేజ్కి ఉన్నాం నాన్న, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి.
తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి, మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేసి చిన్న పిల్లలు అంటే నాకు భయంగా ఉందండి. చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు. శనివారం కుప్పం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కుప్పం నియోజకవర్గంలో ఎంతో మంది కార్యకర్తలు నాయకులు గత 5 సంవత్సరాలలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కుప్పంలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఒక యుద్ధంలో పోరాడాలని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఎదగడానికి పార్టీ అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని, కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించే విధంగా పార్టీ నాయకత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఇదంతా పెద్దగా నచ్చదు, ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇవన్నీ వేయడం అనేది ఇచ్చేయడం అనేది ఎన్నో మీ నుంచి నన్ను ఏదో దూరం చేసి ఏదో అంటరాని వానిగా చేస్తారేమో అని అనిపించినట్టుగా అనిపిస్తుంది. నేను ఎప్పుడున్నట్టుగానే ఉంటాను, కానీ మనకి ఏ బాధ్యత ఇచ్చినా మనం అందరూ కలిసి బాగు చేయాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా నాయకులు కార్యకర్తలందరికీ నాకు ఈ గుర్తింపు రావడానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి, మీ అందరి మంచి మనసు. నేను ఎప్పుడు కూడా అందరికీ సమానంగా ఉంటాను. నేను పదే చెప్తాను, నాకు అది ఒకటే కావాల్సింది. నాకు కులం లేదు, మతం లేదు, నాకు గ్రూప్ లేదు. నేను ఎప్పుడుగానే లైక్ చేయను. ఎవరో నాతో కొంతమంది అలవాటుగా మామూలుగా ఎవరికైనా కూడా కొంతమందితో మామూలుగా ఉంటాం. ఆ ఉన్నంత మాత్రంలో ఎవరు కానీ నన్ను ప్రభావితం చేయలేరు. వాడు చెప్పే మాటలు అది కరెక్ట్ అయితేనే కరెక్ట్ అంటాం, కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదు. నాతో ఎవరు చెప్పరు, కలవనోళ్ళో లేకపోతే దూరంగా ఉన్నోళ్ళు ఏం చెప్పినా కూడా వింటాం. కాబట్టి మనం చెప్పే విషయం అనేది ముఖ్యం, కానీ చెప్పే మనిషి ఎవరు అనేది మాత్రం ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అదే పద్ధతిలో ఉండాలి. స్నేహితులుగా ఉండేవాడు కలిసి ఉండేది వేరే. వాళ్ళు చెప్పే మాటల్లో ఎంతవరకు దాంట్లో కరెక్టో కాదు అనేది అది మన జడ్జిమెంట్ని బట్టిపోయినప్పుడే లీడర్గా ఉండేవాడికి ఎవరు కానీ వాడిని ఎప్పుడు కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తూ ఎక్కువసేపు మాట్లాడను. అయినా కూడా చాలా సంతోషం. మా మిత్రులందరూ కూడా ఈరోజు కలిసి ఒకసారి మాట్లాడు మళ్ళీ సార్ ఇప్పుడే ఇమీడియట్గా రమ్మన్నారు. రేపు కుప్పం నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి గురించినటువంటి ఏ విధంగా పోవాలో విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు పదవులకు వచ్చినప్పుడు ఈరోజు లీడర్షిప్ బాగా పెరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం బాగా పెరిగింది. యువ నాయకత్వం మాకు బాగా దండిగా వచ్చింది. చాలామంది కష్టపడి పనిచేసి పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తగినటువంటి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకత్వం పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికోసం అనేక రకాలుగా ఆలోచన విధానం చేస్తున్నారు, ఎన్నో అధ్యయనాలు చేస్తున్నారు. ఆయన ఎవరెవరు ఏ విధంగా పనిచేశారో వాళ్ళ పనితీరును బట్టి వాళ్ళకు పదవులు ఇస్తాం. ఇది రికమెండేషన్లో ఆ విధంగా ఏదో వాళ్ళకు పోయి ఆడ పైరవీలు చేసిన వాళ్ళకు వస్తుందనే పద్ధతి ఖచ్చితంగా లేదని పదే తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ పార్టీలో పదవులు గౌరవాలను వచ్చేది 3-4 రకాలుగా చేస్తాం. మొట్టమొదటి నామినేట్ పదవుల్లో ఎక్కడ ఎవరికి ఇవ్వాలనేది అధ్యక్షులు వారు నిర్ణయించి తప్పకుండా మా కుప్పం నియోజకవర్గంలో కూడా వీలైనంత మంది ఎక్కువ మందికి వివిధ రకాల నామినేటెడ్ పోస్టులో తప్పకుండా మేము అకామిడేట్ చేస్తాం. రెండవది, ఎన్నికల్లో త్వరలోనే రాబోయే ఇంకా 1.5 సంవత్సరంలో మాకు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. అప్పటికి ప్రజల్లో మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు, నాయకత్వం కలిగినటువంటి వాళ్ళు మాకు ఎన్నికల్లో పోరాటం చేసేదానికోసం మంచి నాయకులను కూడా మేము పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎన్నికల్లో గెలిచే నాయకత్వం అనేది అది ఒక రెండవ రకంగా ఉంటుంది. మూడవది, తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ గవర్నెన్స్ అని మనం చెప్తున్నాం. కాబట్టి పార్టీ పరంగా కూడా
పదవులు అనేది ఎవరెవరికి ఏ స్థాయిలో ఇవ్వాలనేది మూడవ రకంగా మనం పనిచేసిన కార్యకర్తలన్నీ కూడా ఆ విధంగా కూడా మనం కవర్ చేస్తాం. నాలుగవ విధమైనటువంటిది కార్యకర్తలు ఎవరైతే కష్టపడినారో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు శాశ్వతంగా ఉపాధి వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే ఏం చేయాలనే దానికి ఆ విధంగా కూడా కార్యక్రమాలు ఇచ్చి ఆ విధంగా కూడా సపోర్ట్ చేస్తాం. ఈ 4 రకాలుగా తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రత్యేకించి కుప్పంలో ఈ విధంగా మా పార్టీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా కవర్ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఏపీఎస్ అరాచకాలు భరించలేక పటాన్ చెరువు రిపోర్టర్ను చెట్టు కట్టేసి ప్రజాకోర్టులో శిక్షించిన గ్రామస్తులు. ఇప్పుడు నేనున్నా బట్టే బతికినా काम करने का टाइम है जब करेंगे నాకు ప్లాట్ అడిగినవా ఫ్లాట్ అడిగినవా నేను నీకు ప్లాట్ ఇచ్చిన 100 గదాలు చెప్పు నువ్వు నిజాలు వినాలి. నేను 100 గదాలు ప్లాట్ ఇచ్చిన ఈ భార్య పేరు మీద చేసుకున్నా నా దగ్గర డాగేసి 100 గదాలు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేపించి ఇచ్చిన అపార్ట్మెంట్ కట్టుకుండు. నాకు 1.5 అపార్ట్మెంట్ ఇంటికి వస్తే ఆ డెవలప్మెంట్ 100 గదాలకు మళ్ళీ సగం ఫ్లాట్ ఎక్కువ నా దగ్గర నుంచి 4 లక్షలు ఇచ్చి అది సగం ఫ్లాట్ కూడా 15 లక్షలు తీసుకున్నాను. అది సగం అబద్ధాలు మాట్లాడకు. 4 లక్షలు ఒట్టి తిని చెప్తా 4 లక్షలు సగం ఫ్లాట్ వస్తుందా? 15 లక్షలది ప్లాట్ నాకు అది 40 లక్షల ప్లాట్ పోతుంటే నువ్వు 4 లక్షలు ఇచ్చినావా లేదా 20 లక్షలు జాగలా? డబ్బులు ఇచ్చిన 4 లక్షలు ఇచ్చినవా 20 లక్షలు ఇచ్చినవా? వీడు ఏం చేసినట్టు చెప్తా ఇనండి. అదొకటి. మొన్న ఏమన్నాడు కదా సార్ ఇదేంటంటే వచ్చి పిలిచి ఊరికి వచ్చి ఊరలో అన్ని కులగొట్టినావు మన కంప్లైంట్ ఇచ్చి. నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి జర దూరం జరుగుతుంది నాకు ఫోన్ చేసి నీ ఊర్లో ఒక్క ఇల్లు ఉండొద్దు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇన్నర్ అన్నారు మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు అన్ని కూలుతాయి ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు 25,000 రూపాయల లాగా 25,000 30,000 నాకు ఇంటికి ఇవ్వాలని ఇలా మా ఉప సర్పంచ్ కి కూడా ఈయన 30,000 ఇవ్వాలని ఇలా పొద్దుగాల నుంచి టార్చర్ పెట్టిండు. ఫోటోలు అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా తిరిగి నేను మొత్తం మీకు అపార్ట్మెంట్ అన్ని కూలగొట్టా అవన్నీ కూలగొట్టా ఇక అబద్దాలు చెప్పండి. పద్ధతి కాదన్న నేను కేసులున్నా ఆయన కేసులో మొన్న కేసు బుక్ అయింది ఎంఆర్ఓ బుక్ చేసింది ఆయనకు శిక్ష పడుతుంది. ఓట్ ఆర్డర్ ఎప్పుడు 26/9/2024 రోజున మన బిల్డింగ్లు అన్ని ఇల్లు ఉన్నదిరా కార్లో తెప్పిస్తుంది. ఇగో ఇదేమున్నది in the present case as seen from the above provision of it is clear that the court is prohibited from taking cognizance except on a complaint made by the authorities under the above provision. Therefore the proceedings against the petitioner are liable to be quashed. కొట్టేసిరా ఇది ఒక్క నిజం నేను ఇదేముంది మళ్ళా అకార్డింగ్ నెంబర్ 2 defect of concern lodged a complaint before the police stating yes Gauri Vatsala Tahsildar Raminpur Mandal sent a letter నాకేం సంబంధం నేను చేస్తానా నాకేం సంబంధం అన్నా. అది ఇంకోటి నీకు నేను ఇల్లు ఒకటి బిఎస్ఎల్ ఇంత పెద్ద ఆర్డర్ బొంద పెడతాయి ఆర్డర్ ఏ రోజు వచ్చింది 20. అవును ఓకే అన్నా నేను ఏమైనా రాసినా నన్ను ఎందుకు అంటున్నావు అన్న? నువ్వు ఎందుకు వచ్చినావు అన్న ఇడ ఒకటి నెంబర్లు అలర్ట్ చేస్తున్నాను. నీకేమైతుందిరా నీ అయ్యారా నీ అమ్మరా కొట్టురు ఇల్లు నంబర్ ఇవ్వద్దంట అన్ని ఊరోళ్ళు రోడ్లు ఉండాలి
అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు పరుపుల సూరిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు జెడ్పీటీసీ బెహరా రాజలక్ష్మి, దొరబాబు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీల్, శంఖవరం మండలం కన్వీనర్ నరాల శ్రీనివాస్, ప్రతిపాడు ఎంపీపీ గోల క్రాంతి సుధాకర్, రౌతులపూడి జెడ్పీటీసీ గొల్లు దివానం, శంఖవరం ఎంపీటీసీలు, మండలం సర్పంచ్ కుంచేటి మాణిక్యం, స్థానిక నాయకులు కొండపల్లి అప్పారావు, ఎంపీటీసీ దడా సతీష్ బాబు, రాంబాబు, తాటిపాక కృష్ణకొండి, సతీష్, ఆర్లి సూరిబాబు, కొండలరావు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నవరం గ్రామంలో దేవాలయంలో పూజలు చేసి అందరినీ ప్రార్థించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లడ్డూ మీద వ్యాఖ్యలు చేసి దాని పవిత్రతను దెబ్బతీశారు. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కూడా దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా అకారణంగా జగన్ గారి మీద, ప్రభుత్వం మీద నిందలు మోపి వాళ్ళని ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీశారు. అందుకని ఆయన చేసిన అపచారానికి రాష్ట్ర ప్రజల మీద ఆ దేవుడి ఆగ్రహం పడకుండా అపచారం ఆయనకే తగలాలి, ప్రజలకు ఏ విధమైన నష్టం కలగకూడదు. ఆయన చేసిన అపచారానికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తగలాలని చెప్పి ఈరోజు పూజలు చేయడం జరిగింది. అందుకని ఇక్కడికి వచ్చిన 50 మంది హైడ్రా కూల్చివేతలలో భాగంగా సంగారెడ్డి మలక్పూర్ చెరువు దగ్గర దూరంగా నిలబడి వీడియో తీస్తూ చూస్తున్న ఒక వ్యక్తికి ఒక రాయి ఎగురు వచ్చి తలకు బలంగా తాకగా ఒకేసారి కింద పడి తల నుండి తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మరణించాడు. మరి కరెక్ట్ తెలుసుకోవాలి బాబు, ముందట కాదు. గోపాలన్న ఇట్లా మాకు అడ్డమని ఇక్కడికి కాకింది అయిపోయింది, కలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికుల విధులు నిలిపివేయడం జరిగింది. 4000 మంది కాంట్రాక్టు కార్మికులు రోడ్డు పాలు కావడంతో ఇది కుట్రపూరిత కార్యక్రమాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు తెలియజేశారు. కార్మిక వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. నిర్వాసితుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న యాజమాన్య చర్యలను ఎండగట్టారు. తక్షణమే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, పాసులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి ఉక్కు అడ్మిషన్ల భవనం వద్ద ధర్నా చేసి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆదినారాయణ, అయోధ్య రామయ్య, మంత్రి రవి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, నమ్మి రమణ, వాసరాల శ్రీనివాస్, ప్రసాద్ కె సత్యనారాయణ, రామస్వామి, ఇతర కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. ఏ ఒక్క కార్మికుడి మీద చేయి పెడితే నిన్ను వదలని ప్రసక్తి లేదు, నీ చేయి కావాలంటే తీసేస్తాను, ఎవరిని వదులుతున్న ప్రసక్తి లేదని చెప్పేసి ఇప్పుడే మనకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మీరు అందరూ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, అందరూ డ్యూటీ ఎక్కండి. డ్యూటీ ఎక్కిన తర్వాత ఎవరైనా కాదు కుదరదంటే మాకు ఫోన్ చేయండి, ఇక్కడే ఉంటాం, మీ డిపార్ట్మెంట్ లో కూడా సంగతి చేస్తా అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియపరుస్తూ జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ 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 సిఐటియు, జిందాబాద్ జిందాబాద్ జిల్లాలే కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, జిల్లాలే కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. ఎస్టీఎం డిపార్ట్మెంట్ లో రమణారావు గారితో మాట్లాడడం జరిగింది, ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్ లో సైబాల్ సింగ్ గారితో మాట్లాడడం జరిగింది, ఎల్ఎంఎం డిపార్ట్మెంట్ లో ఉదయ్ సింగ్ గారితో మాట్లాడడం జరిగింది. అందరు హెచ్ఓడిస్ తో మాట్లాడాం. అందరు కూడా ఇప్పుడే మాకు సమాచారం వచ్చింది, మేము తీసుకుంటామని చెప్పారు. మీరందరూ కూడా
ధైర్యంగా వెళ్ళండి, ఏమీ భయపడవలసిన అవసరం లేదు. రాబోయే కాలంలో కూడా మీరు అందరూ కూడా ఇదే ఐక్యతతో పోరాటం చేస్తే మనల్ని ఎవరు టచ్ చేయడానికి వీళ్ళు అమలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు. ఓకే మిత్రులారా, 5 నిమిషాలు క్లోజ్ చేసి ఓకే ఇంకొక 5 కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, మనకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంలతో కలిసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్సులని మొదటి విడతగా ప్రారంభిస్తున్నామని, జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది కాబట్టి హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఒక డీజిల్ బస్ కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తామని అన్నారు. కాలుష్య కారకాలైనటువంటి ఉద్గారాలు, ఫ్లోరో కార్బన్స్ లాంటివి కానీ ఇతరత్ర వాయు కాలుష్యాన్ని తగ్గించేటువంటి బస్సుల ద్వారా సాధ్యమవుతుంది. అలాగే ధ్వని కాలుష్యం పూలగుచ్చాన్ని అందించాల్సిగా కోరుతున్నాం. పూలగుచ్చంతో ఆహ్వాన పలకాల్సిగా కోరుతున్నాం. వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు మన ముఖ్య అతిథులను వారు సత్కరించి వారికి ఆశీస్సులు అందజేస్తున్నారు. వేదోక్తమైన ఆశీస్సులు అందజేస్తున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమం ఫ్యామిలీ మెంబర్స్ కి, మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు, ఒక చాలా మంచి రోజు. ఈ ఒక్క ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఇనాగ్రేషన్కి వచ్చేసిన మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ఎమ్మెల్యేస్కి, మేయర్ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్కి, అదే విచ్చేసిన ఆహ్వానితులకి, టీజీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీడియా ఫ్రెండ్స్కి నా తరఫు నుంచి, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి స్వాగతం కోరుతున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. 123 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా జరగడం జరిగింది, సేవింగ్స్ జరగడం జరిగింది. మొత్తం మహిళలకి 3123 crores వాళ్ళకు సేవ్ కావడం జరిగింది. ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది. మొత్తము మన దగ్గర ఉన్న 9500 బస్సెస్లో 85% బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్కి మనము కేటాయించడం జరిగింది. ఇంకా మన చారిత్రాత్మక జిల్లా కరీంనగర్కి వస్తే ఇప్పుడు దాకా దాదాపు ఆల్మోస్ట్ 2,56,00,000 మంది ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు 100 కోటి పైన వాళ్ళందరూ కూడా సేవింగ్ కావడం జరిగింది మహిళలకి. అదేవిధంగా మొత్తము మన ఉన్న 878 బస్సెస్లో 719 బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్కి కేటాయించడం జరిగింది. తిరుమలలో భారీగా వర్షం కురిసింది. కొండపై ఎండ కాసిన మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్ముకొచ్చాయి. వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. తేలికపాటితో మొదలై కుండపోతగా కురిసింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ వర్షంలో తిరుమలగిరులు కనువిందు చేశాయి. చిటపట చినుకులతో ప్రకృతి అందాలన్నీ ఒకే చోట కనిపించాయి. దీంతో భక్తులు తిరుమల అందాలను తనివితీరా ఆస్వాదించారు. తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న టాటా ఐఫోన్ల తయారీ ప్లాంట్లలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలోని మొబైల్ ఫోన్స్, యాక్సెసరీస్
పెయింటింగ్ యూనిట్ మంటలు చెలరేగాయి. సంఘటన జరిగిన సమయంలో సుమారు 1500 మంది కార్మికులు షిప్లో పనిచేస్తున్నారు. 7 ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు. సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు సంస్థ తెలిపింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.